మీరు పనిచేసిన బ్యాక్ డోర్‌లో పనిచేసిన హీరోయిన్ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడతో కూడా మీకు రిలేషన్ ఉంది. లేకపోతే మీరే ఆమెకి చెప్పినట్టు ఆ హీరోయిన్ నాతో డేట్ చేయమన్నారు. లేకపోతే నన్ను ప్రపోజ్ చేశారు అన్నట్టు ఒక ఆడియో రికార్డో సంథింగ్ ఏదో అంటే నేను సారీ టు సే దిస్ అంటే యాక్చువల్‌గా నేను ప్రాపర్‌గా మాట్లాడుతున్నానో లేదో నాకు విన్నది అంటే నాకు గుర్తున్నది మాత్రమే చెప్తున్నాను. అంటే ఇంటెన్షన్ అయితే ఈ విధంగా వచ్చేటట్టు అంటే ఆవిడ ప్రపోజ్ చేశారు లేకపోతే మీరు ఆవిడని ప్రపోజ్ చేశారు ఏంటో సంథింగ్ ఏది నాకైతే తెలియదు సార్. చాలా చీప్ సార్. ఎవరండి ఆ హీరోయిన్ గారు ఎవరు? పూర్ణ గారితో సినిమా చేశాను సార్ నేను. ఓకే. పూర్ణ గారిని నేను ఎప్పుడు మేడం అని పిలుస్తాను. సాక్షాత్తు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవిడ నోటితో ఆవిడే తేజ అంత క్యారెక్టర్ ఉన్నోడు ఎవడు ఉండడు. ఒక హీరోయిన్ ని గారు మేడం అని పిలిచిన ఏకైక హీరో తేజ అని ప్రెస్ మీట్ లో ఆవిడ సాక్షాత్తు షీ టీమ్ హెడ్ అయిన డిఎస్పి సరిత గారు తెలంగాణలో ఆవిడ ఒక హీరో ఇంటర్వ్యూ చూడండి సార్. ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వందలాది వీడియోలు ఉన్నాయి, వందలాది వీడియోలు. ఒక హీరో తన కో యాక్ట్రెస్ని మేడం అని పిలవడం అని అంటే అతని సంస్కారం అని చెప్పి పొగిడింది ఉంటుంది. చెప్పుకోవడం అవసరం లేదు, గొప్పలో వేస్ట్. నా గురించి తెలిసిన వాళ్ళు అవి చూస్తారు, తెలియని వాళ్ళు చూడకపోతే నాకు అవసరం లేదు, నమ్మించుకోవాల్సిన అవసరం లేదు. తిట్టుకుంటున్నారు కదా తిట్టుకోండి, వన్ ఫైన్ డే యూ విల్ నో వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్. పూర్ణ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, ఆవిడతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే ఆ రిలేషన్ అనేది ఏ విధంగా? సార్ ఇద్దరు యాక్టర్స్ మధ్యలో ఏముంటదండి? నేను అదే అడుగుతున్నానండి. కాదు నేను నెగిటివ్ ఆస్పెక్ట్ లో అడగట్లేదు, అంటే అనుకునే వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు షీ ఈజ్ మై సీనియర్, ఒక కో యాక్ట్రెస్సే కాదు ఆవిడ దాదాపుగా ఒక 50-60 చిత్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద యాక్టర్స్, చిరంజీవి గారు ఏంటి, మహేష్ బాబు గారు ఏంటి, మమ్ముట్టి గారు ఏంటి, మోహన్ లాల్ గారు ఏంటి, ఇంత స్థాయిలో చేసిన ఆవిడ పక్కన చెయ్యటమే చాలా అదృష్టంగా భావించా. ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు అదృష్టం. అది ఏంటో దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. ఆవిడ పక్కన చేశాను కాబట్టే నాకు గుర్తింపు వచ్చింది ఫ్రాంక్గా. ఇప్పుడు మీరైనా హీరో అంటున్నారు కదా మీ మీడియా వాళ్ళందరూ, ఎందుకు అంటున్నారంటే ఆవిడ పక్కన చేశాను కాబట్టి. నేను ఇంకో 2 సినిమాలు చేశాను, ఎవరు మాట్లాడట్లేదు కదా, ఫ్రాంక్గా చెప్తాను. ఆవిడ పక్కన చేశాను కాబట్టి సో ఆవిడని నేను ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఆవిడ గురించి కూడా మాట్లాడితే చీపెస్ట్ ఫెలోస్. ఇప్పుడు 40,000 పెట్టి ఇప్పుడు ఆఫీసు ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నామో దీనికి 40,000 సరే ఎక్కువ ఆవిడ 40 అని చెప్పారు. సరే 40,000 పెట్టి చేసి మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఏంటి ఇదేదని ఏదేదో కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అంటే ఏంటండి ఇప్పుడు మీ ప్రొఫెషన్? అంటే యాక్చువల్గా ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు, సరే సినిమా ఒకటి చేయబోతున్నారని ఇందాక కూడా అన్నారు. సో అంటే జాబ్ కూడా మానేశారు అని కూడా ఆవిడ అంటూ ఉన్నారు. సో ఎలా అంటే మీకు చెప్పడం అభ్యంతరం లేదని చెప్పండి. చెప్తాను సార్. తప్పు చేస్తే కదా బాధపడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఫైనాన్షియల్ క్రైమ్ ఇంకోటో చేస్తే కదా భయపడాలి. ఆన్ రికార్డే కదా, బ్యాంక్ అకౌంట్లో పాన్ కార్డ్ నెంబర్ చెప్తే అవన్నీ వచ్చేస్తాయి కదా, ఎవడేం చేయలేడు కదా. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్లో నన్ను ఎవరో తీసేయలేదు. నాకు ఆఫీస్లో ఒక చిన్న డిస్ప్యూట్, ఆ డిస్ప్యూట్ కారణం కూడా ఈమె. ఓపెన్గా చెప్పి డిస్ప్యూట్ కారణం కూడా ఈమె. ఎలాగ ఈవిడ ఎలా కారణం అవుతారు? వీళ్ళ ఫాదర్ బ్యాక్ ఛానల్లో అంటే ఇల్లీగల్గా ఆన్ రికార్డ్ కాకుండా నా సుపీరియర్స్కి నా మీద లేనిపోని కంప్లైంట్ చెప్పడం చేయడం ఇలాంటివి చేసి వాళ్ళకి నాకు గొడవ వచ్చే స్టేజ్ వస్తే నేను సెలవు పెట్టేశాను. నేనేం కొట్టుకోలేదు, వాళ్ళు నన్ను తీసేయలేదు, నేను సెలవు పెట్టేశాను. ఎందుకంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఈ గొడవలు ఈ తలనొప్పి నాకు మామూలుగానే, నేను చిన్నదైతే చాలా సెన్సిటివ్, నేను చాలా ఫీల్ అయిపోతాను. నేను పెద్దది చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను సెలవు పెట్టేశాను. ఒక 3 నెలలు సెలవు పెట్టేద్దాం ప్రశాంతంగా, మనకు ఉంటాయి సెలవులు, 3 నెలలు సెలవు పెట్టేద్దాం, తర్వాత వెళ్దాం, కొంచెం మూడ్ మారే వెళ్దాం. ఇది ఇంతే. దాంట్లో తీసేసాడు. రేపు వెళ్తాను. ఇప్పుడే ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. తీసేస్తే ఐడి కార్డ్ లాక్కుంటారు కదా, డిఫెన్స్ ఐడి కార్డ్ బయట ఉంచుతారా? ఐ హ్యావ్ మై ఐడి కార్డ్ జస్ట్ ఇన్ మై టేబుల్ నౌ. ఇప్పుడు నేను నేవీలోకి వెళ్ళడానికి అర్హుడిని. క్యాంటీన్ కార్డ్ ఇప్పటికీ వాడుతున్నాను. లాస్ట్ మంత్ గ్రాసరీస్ కూడా నా ఇంట్లోకి నేను క్యాంటీన్కి వెళ్ళే తెచ్చుకున్నాను. లాస్ట్ మంత్ ఇక్కడే మన బీచ్ రోడ్ నేవల్ క్యాంటీన్లోకి వెళ్ళే గ్రాసరీస్ తెచ్చుకున్నాను. క్యాంటీన్ కార్డ్ వాడుతున్నాను. బిల్లు కూడా ఉంటుంది క్యాంటీన్లో. సూట్ కేసు ఒకటి కొన్నాను. లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాను, సూట్ కేసు కొన్నాను. ఎవ్రీ మంత్ వెళ్ళి సెంట్ బాటిల్స్ కొనుక్కుంటాను. ఇప్పుడు లీవ్లో ఉన్నారా మీరు? లీవ్లో ఉన్నట్ట? లీవే. ఓకే. ఆమె ఇందాక అన్నారు ఆమె ఎలిగేషన్ ఒకటి చేసిన దాని వల్ల ఏదో ఒక చిన్న డిసిప్లినరీ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందండి. ఓకే సరే, ఫేస్ చేస్తున్నాను. అంతవరకు లీవ్ లో ఉంటాను. ఓకే, శాలరీ తీసుకోకుండా లీవ్ లో ఉంటాను. అది ఏదో ఆ ఫేస్ చేసి సాల్వ్ చేసుకుని వెళ్తాను.
ఈ గ్యాప్ లో బయట ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, డబ్బులు కావాలి కదండి నాకు డబ్బులు బతకడానికి డబ్బులు నాకు ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ పెడుతున్నారు, నాకు ఎవడు పెడతాడు, నేను బతకాలి కదా, నేను నా పేరెంట్స్ని కాదనుకుని వచ్చాను నీకు వల్ల, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు కదా అని మళ్ళీ వెనక్కి వెళ్తే నన్ను ఎలా చూస్తారు బయట డబ్బు. సో నాకు కొంచెం మంచి పేరు ఉంటుంది కదా బయట, మీరు ఎంత నాశనం చేద్దామని ట్రై చేసినా నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి నా వెల్ విషర్స్ అందరూ నా మీద ఇన్వెస్ట్ చేస్తే మేమందరం కలిపి, అది కూడా మా దగ్గర ఉన్న డబ్బులతో కాదు, లోన్ పెట్టుకొని, లోన్ ఆన్ మూవీ మీద లోన్ ఫినాన్స్ ఇస్తారు తెలుసు కదా. ఏదైనా కొలాటరల్ పెట్టాలి నా మీద కదా, మన మూవీ ఫైనాన్షియర్స్ ఉంటారు కదా, కొంతమంది ఉంటారు, అంటే చిన్నవాటికి ఇవ్వరు కదా, అది వేరే విషయం. ప్రాజెక్ట్ నచ్చితే ఇస్తారు, నమ్మకం ఉంటే ఇస్తారులేండి, అది వేరే విషయం. ప్రాజెక్ట్ నచ్చితే ఏ ప్రొడ్యూసర్ అయినా వచ్చి డబ్బులు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అంటే అదే. ఇప్పుడు కుళ్ళి ఏంటంటే మీరు అనొచ్చు 2021లో బ్యాక్ డోర్, మరి 24లో కదా ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం, అది కూడా సక్సెస్ అవుతుందని లేదు, గ్యారంటీ లేదు ప్రయత్నం. కానీ ఈ 3 ఏళ్ళు నేను ఏ సినిమా చేయలేదు కదా, ఎందుకంటే ఈ 3 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు, నాకు ఆఫీస్కి వెళ్ళి అడగడం రాదు. ఇప్పుడు వరకు నేను ఆడిషన్స్కి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. నాకు తెలిసిన సర్కిల్స్లోంచి తేజ బాగుంటాడని పేరు ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు ఎవరైనా సినిమా చేస్తే ఇస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ తో ఇప్పుడు ఈ ఆఫీసులు ఇవన్నీ రన్ అవుతున్నాయా? ఈ ఆఫీస్ రన్ అవుతుంది, స్టాఫ్ కి జీతాలు ఇస్తున్నారు, నాకు కూడా జీతాలు ఇస్తున్నారు, అంటే నాకు కూడా డబ్బులు ఇస్తున్నారు శాలరీ వైజ్ గా. శాలరీ వైజ్ గా కాదు, ఎందుకంటే సినిమా మొత్తం నేనే చేసుకుంటాను కాబట్టి నాకు వాటా, నాకు సార్ నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు కానీ నాకు వాటా ఉంటుంది. నేను హీరోగా రెమ్యునరేషన్ తీసుకోవట్లా, డైరెక్టర్గా రెమ్యునరేషన్, నాకు వాటా తీసుకుంటున్నా, సినిమాలో ప్రాఫిట్లో వాటా తీసుకుంటాను, సినిమాలో వాటా తీసుకుంటాను. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నన్ను నమ్మే కదా చేస్తున్నారు, సినిమా చేస్తున్నాం, మిగిలిన వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చే పెట్టుకుంటున్నాం, కో డైరెక్టర్లకి శాలరీ ఇస్తున్నాం, డైరెక్టర్కి ఒక ఆఫీస్ రెంట్గా మీరు అంటున్నారు, మేము నెలకు 2 నుంచి 2.5 లక్షలు మాకు శాలరీసే ఇస్తున్నాం. అదే సారా త్రిపురానా అనే ఒక ప్రొఫైల్తోని ఒక దాంట్లో పెట్టుకున్నారని తెలిసింది. అంటే ఆమె ఏమంటున్నారంటే ఎలాంటి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఇంటి పేరు, ఇందాక మీరు అన్నారు కదా నా భార్య నా ఇంటి పేరును మోస్తుంది ఎందుకంటే నాతో బంధం ఉంది కాబట్టి అని అంటున్నారు కదా. సో ఆవిడ ఎలా పెట్టుకుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఆ విషయం నాకు తెలియదు. సెకండ్ థింగ్ సమ్ క్లబ్ హౌస్ ఏదో ఇందాక చెప్పారు, నేను ఒక వీడియో చూసాను, ఒక యాప్ లో పెట్టుకున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడలేదు, ఎందుకంటే నేను చూసుంటే ఒకవేళ ఆవిడ నాకు నిజంగా క్లోజ్ అయ్యే వ్యక్తి అయినా కూడా ముందు తీసే బాబు ఎవరైనా చూస్తే గొడవ వస్తుందని చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ ఒకవేళ క్లోజ్ అయితే. సో నేను చూడలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఇంటి పేరు మీరు గూగుల్లో కొడితే ఒక 500, 600, 700 ప్రొఫైల్స్ వస్తాయి, రకరకాలు ఉంటారు కదా. నా పేరు మీద 4-5 ఫేక్ అకౌంట్లు ఉంటే నేను కూడా కంప్లైంట్ ఇచ్చి తీపిచ్చానండి. ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చాను. ఒరే బాబు నేను ఇప్పటికిప్పుడే కష్టపడి 2 సినిమాలు చేసుకుంటున్నాను, IMDb వాటిల్లో ప్రొఫైల్స్ వచ్చినాయి, నా పేరు మీద ఫేక్ అకౌంట్లు సేమ్ తేజ త్రిపురానా అని ఫేక్ అకౌంట్లు రన్ చేస్తున్నారు చాలా మంది ఫాలోవర్స్ కోసం. ఇవి ఉంటాయి, అసలు ఇది బేస్లెస్ కదా, అడగడానికైనా బేస్లెస్. ఆమె నేరుగా ఎక్కడ ఏదో ఎగ్జామ్లోనో ఎక్కడో ఏ పేపర్ మీదో పేరు రాసుకున్నారనో లేకపోతే నేను వాళ్ళ పేర్లు రాసుకున్నానో చెప్తే బాగుంటుంది. సోషల్ మీడియా వెబ్సైట్లు వెళ్ళడంతో ఈవిడే నా వైఫే 10 రోజులకు పేరు మారుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. 10 రోజులకు ఒకసారి. ఇంతకుముందు నక్షత్ర తేజ అని పెట్టుకునేది, నా మీద కోపంతో నక్షత్ర త్రిపురానా అని పెట్టుకుంది విడిపోయిన తర్వాత. అంటే నేను తన వైఫ్నని తెలియాలి అని అనుకుంది, పెట్టుకుంది, ఓకే. తర్వాత కొన్ని రోజులకు తీసేసి ఏదో నక్షత్ర 1, 2, 3 నక్షత్ర వెడ్డింగ్ ప్లానర్, నక్షత్ర ద స్టార్, నక్షత్ర ద మోడల్, నక్షత్ర విన్నర్, ఏవేవో 10 రోజుల కోసం మార్చుకుంటూ ఉంటుంది. దేన్ని చూసి ఎలిగేషన్ చేస్తాం. నేనైతే నేను అసలు నా సోషల్ మీడియా వాడడం మొదలుపెట్టింది నుంచి ఇప్పటి వరకు నా పేరేదో అదే ఉంటుంది ఎక్కడైనా. ఆవిడ చేసిన ఎలిగేషన్తో ఎలాంటి ఒక బేస్లెస్ ఎలిగేషన్ అంటారా అని మాట్లాడుకోవడం కూడా వేశారు. అంటే ఆమె దాన్ని ఒక చెప్తున్నారు. నా బాధ ఏంటంటే ఆమె ప్రూఫ్ గా చెప్పేది అదొక విషయం. ఇప్పుడు ప్రతి దానికి స్ట్రాంగ్ గా ఆన్సర్ చెప్తే కొంచెం ఆలోచించగలిగే వాళ్ళు అబ్బాయి వైపు తప్పు లేదు అనుకుంటారు. ఆలోచన శక్తి లేని వాళ్ళు ప్రతిదీ డిఫెండ్ చేసుకుంటున్నాడు రా బాబు తెలివైనోడా, ఏదైనా నాకు బాధే. అలా కదండి. ఇంకోటి యాక్చువల్గా మీరు జాబ్ ఎందుకు మానేశారు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మంచి జాబ్, అందులో నేవీలో అన్నారు ఇందాక. రెండు విషయాలు. ఫస్ట్ థింగ్ పర్సనల్ అంటే నేను పర్సనల్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే డిఫెన్స్ ఎంప్లాయీని, నేను బ్యాంక్ ఎంప్లాయీని కాదు, లోపల జరిగిన విషయాన్ని బయట చెప్పగలగడానికి సో సీక్రెసీ ఉంటది. అది నేను ఎందుకు మానేశాను అన్నది నేను చెప్పలేను. లోపల ఆమె అన్నది ఏంటంటే యాక్చువల్గా అతను PUBG గేమ్స్ ఆడతాడు,
మార్నింగ్ అంతా పడుకుంటాడు ఆయన, నైట్ అంతా పబ్జి గేమ్స్, అమ్మాయిలతో చాటింగ్లు, అమ్మాయిలతో కాల్స్, ఈ రకరకాల వీడియో కాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా జాబ్ మానేశాడని కొన్ని ఎలిగేషన్స్ చేసింది. 2017లో జాబ్ జాయిన్ అయ్యానండి, 7 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరోనా తీసేయండి, ఒక 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం సెలవు పెట్టాను అనుకుందాం. ఓ 4 సంవత్సరాలు రోజు పొద్దున్న 6 గంటలకు లేచి 7 స్నానం చేసి 8 ఆఫీస్కి వెళ్ళాలి. ఫింగర్ ప్రింట్ నేవల్ డాక్యుమెంట్ లో 8 వెళ్ళకపోతే శాలరీ కట్ అయిపోద్ది. మళ్ళా ఈవినింగ్ ఆఫ్టర్ 6:30 బయటకు రావడం. ఈ ఎలిగేషన్ ఎంత స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. రాత్రి అంతా గేమ్ ఆడుకుంటాడు, పడుకోడు, చచ్చిపోతుంది కదా ఈ పాటికి. మీరు చెప్తుంది ఏ ఎలిగేషన్? పబ్జి అలాంటివి ఆడతారా మీరు? ఆడతారా? ఆడేవాడిని సార్, ఒకప్పుడు ఆడేవాడిని. లాక్డౌన్ లో ఏం పని ఉండేది కాదండి, ఇంట్లో ఒక్కలమే ఉంటాం. లాక్డౌన్ లో ఇంకా రకరకాల ఏం పని. అయినా నేను లాక్డౌన్ లో రోజు తప్పించి రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, నువ్వు కూడా వదిలేసి పోయావు. ఏం చేయను ఇంట్లో కూర్చుని ఒక్కడిని. బయటికి వెళ్తే పోలీసులు ఒప్పుకోరు. పోనీ ఐడి కార్డు ఉంది వెళ్దామని ఏముంటాయి, ఒక షాప్ కూడా మనిషి కూడా కనపడ్డు రోడ్డు మీద మాట్లాడుకోవడానికి, చెట్లు పుట్టలతో మాట్లాడుకోవడానికి వెళ్తాం. రోజంతా పడుకుని ఉంటాడు, డే అంతా ఆయన నైట్ అంతా ఆడుకుంటూ ఉంటాడు. సరే నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. 4 ఏళ్ల నుంచి నా దగ్గర లేని అమ్మాయి నేను ఏం చేస్తున్నానో ఎలా చెప్తుందండి? నేను పడుకుంటున్నానో లెగుస్తున్నానో నా ఆఫీస్లో ఉన్న నా స్టాఫ్ని అడగాల. మా డాడీని అడిగినా ఒప్పుకోను, ఆయన కూడా చూడడు నేను రోజు ఏం చేస్తున్నానో. నేను రోజు ఏం చేస్తున్నానో ఎవరికి తెలుస్తుంది? నేను ఒక్కడనే ఒంటరిగా బతుకుతున్నాను నా ఇంట్లో. ఆవిడ ఇంకొక మాట కూడా ఉంది. యాక్చువల్గా